ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో నేను మీకు చూపించే ఈ ప్రదేశాన్ని బహుశా మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. నేను చెప్పే ఈ విషయాన్ని కూడా మీరు మొట్టమొదటిసారిగా వింటూ ఉండవచ్చు. అలాంటి ఓ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టినప్పుడు శిశువైన యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనే ఉద్దేశంతో బెత్లెహేము పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలలోని 2 సంవత్సరాలలోపు పిల్లలను చంపమని ఆనాటి రాజైన హేరోదు ఆజ్ఞాపించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుత సంఘటన అదే సమయంలో ఎన్ కరీం అనే ఊరిలో జరిగింది. ఎన్ కరీం అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టిన గ్రామం. ఇది బాప్తిస్మం ఇచ్చు యోహాను తండ్రి యాజకుడైన జకరియా సొంత గ్రామం. ఇది యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఎన్ కరీం అనే ఊరిలోనే ఉన్నాం. ఈ గ్రామం కొండ సీమలలో ఉంది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా. బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఈ ఊరి చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి. ఈ కొండలపై చాలా పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో తల్లి మరియా తన బంధువైన ఎలిజబెత్ను కలవడానికి నజరేతు నుండి ఈ గ్రామానికే వచ్చిందని మనం బైబిల్ నందు చదువుతాం కదా. ఈ గ్రామంలో కొండలపై నుండి ప్రవహిస్తూ వచ్చిన నీటి ఊటలు కొన్ని ఉన్నాయి. ఆ నీటి ఊట ఇదే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మేరీ స్ప్రింగ్ అని కనిపిస్తుంది కదా. అలాగే అక్కడ నీటి ఊటలు కూడా వస్తా ఉన్నాయి చూసారా. ఈ కొండల్లో వచ్చే నీటి ఊటలు ఇక్కడ వస్తాయి. ఆ రోజుల్లో ఈ ఎన్ కరీంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా ఇక్కడికి వచ్చి ఆవిడకి హెల్ప్ చేసింది కదా. ఆ సమయంలో ఇక్కడ తప్ప నీళ్ళు ఇంకెక్కడ లేవు. అంటే ఈ ఎన్ కరీంలో ఉండే వాళ్ళందరికీ తాగడానికి నీళ్ళు ఇంకెక్కడ ఉండేవి కాదు. సో ఇక్కడికి ఖచ్చితంగా ఆవిడ వచ్చి ఈ నీళ్ళే తీసుకెళ్ళి ఎలిజబెత్ అమ్మకి సహాయం చేసిందని చెప్పి కొంతకాలం ఆవిడ అక్కడ చర్చ్ చూసాం కదా. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి పైన ఉంది, అక్కడ చర్చ్ కట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకెళ్ళి ఆవిడకి హెల్ప్ చేసేది. ఖచ్చితంగా ఇదే అని గ్యారెంటీకి చెప్పగలం, ఎందుకంటే అప్పట్లో ఉన్నది నీటి ఓటలు ఇది ఒక్కటే. ఈ నీళ్ళు వస్తున్నాయి కదా, ఇక్కడ నీటి ఉంటుంది కదా, ఇది కొండసీమల్లో ఉన్న ఏరియా అని చెప్తారు కదా. కాబట్టి ఈ కొండసీమల్లో ఉన్న ఎక్కడ మంచు పడినా సరే, వర్షం పడినా సరే, ఆ నీళ్ళన్నీ వాగు ద్వారా వస్తాయి, ఇక్కడికే వస్తాయి. ఇక్కడికే వచ్చి తల్లి మరియా నీళ్లు తీసుకుని వెళ్ళేది ఆ వాటర్కి. ఇక్కడి నుండే ఆ రోజుల్లో తల్లి మరియా నీళ్లు తీసుకుని వెళ్ళేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ గ్రామ ప్రజలు త్రాగడానికి ఉన్న ఒకే ఒక్క నీటి ఊట ఇది. ఈ నీటి ఊట ఇప్పటికీ ఇక్కడ ప్రవహిస్తూనే ఉంది. ఈ నీటి ఊటకు మేరీ స్ప్రింగ్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఉన్న ఆ బోర్డు చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆ అద్భుత సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్దాం. మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ కొండపైకి వెళ్ళాలి. మనం కొండపైకి వెళుతూ ఉండగా చుట్టూ ఒకసారి గమనించండి. ఇవన్నీ కొండలే కదా. అంటే బైబిల్ నందు ఈ ప్రదేశం గురించి ఏమని వ్రాయబడి ఉందో ఇక్కడ అచ్చం అలాగే కనిపిస్తుంది కదా. అంటే ఈ గ్రామం కొండల మధ్య ఉందని ఈ ప్రదేశాన్ని చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది. యూదయ కొండసీమల్లో ఉన్న ప్రదేశం అని చెప్పబడింది కదా. చుట్టూరు చూస్తే మొత్తం కొండలే చూడండి. ఇటు కూడా మొత్తం ఇవన్నీ కొండలే. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బైబిల్ చెప్పేది ఏదైనా సరే యథార్థమని, బైబిల్లో ఉన్న విషయాలన్నీ సజీవ సాక్ష్యాలని మనకు అర్థమవుతుంది. ఈ ప్రదేశమంతా చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 16 వరకు ఒక్కసారి చదవండి. ఇప్పుడు మనం ఎన్ కరీం అనే గ్రామంలో ఉన్న ఈ కొండపైకి వచ్చాం. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ స్టాచ్యూ చూడండి. ఈ స్టాచ్యూలో 2 స్త్రీలు కనిపిస్తున్నారు కదా. వారిద్దరిలో ఒకరు తల్లి మరియా, మరొకరు ఎలిజబెత్. తల్లి మరియా అప్పటికి గర్భవతి అయిన తన బంధువు ఎలిజబెత్ను కలిసిన గుర్తుగా ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టారు. ఆ రోజుల్లో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అని చెప్పాను కదా. ఆ సంఘటన జరిగింది ఇక్కడే. ఇక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహను అలాగే ఉంచి ఇక్కడ ఈ చర్చ్ను కట్టారు. ఇప్పుడు ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ అద్భుత సంఘటనకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూద్దాం. ఈ చర్చ్ లోపల ఉన్న ఈ చిత్రాలను ఒక్కసారి గమనించండి. ఈ చిత్రంలో యెరూషలేములో యాజకులు దేవునికి ధూపం వేస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో తల్లి మరియా, ఎలిజబెత్ ఇద్దరు కలుసుకున్న పిక్చర్ను పెయింట్ చేశారు. ఇక్కడ సైనికులు 2 సంవత్సరాలలోపు పసిపిల్లలను చంపుతున్న పిక్చర్. అలాగే ఎలిజబెత్ మరియు బాలుడైన యోహానుకు దేవదూత రక్షణగా ఉన్నట్లు ఇక్కడ చిత్రీకరించారు. ఈ పిక్చర్స్ అన్నీ చూస్తూ ఉంటే వీటి మధ్య ఏదో ఒక లింక్ ఉంది అనిపిస్తుంది కదా.
అదేమిటంటే, యాజకుడైన జకర్యా యెరూషలేములో దేవునికి ధూపం వేస్తూ ఉండగా, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని దేవదూత ద్వారా దేవుడు అతనికి తెలియజేసిన సమాచారానికి గుర్తుగా ఈ పిక్చర్ వేశారు. అలాగే తన బంధువైన ఎలిజబెత్ గర్భవతి అయింది కాబట్టి ఆమెను కలవడానికి తల్లి మరియా నజరేతు నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడే కలిసిన గుర్తుగా ఈ పెయింటింగ్ చిత్రీకరించారు. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపు మగబిడ్డలను చంపుతున్న గుర్తుగా ఈ పెయింటింగ్ చిత్రీకరించారు. అదే సమయంలో యోహాను ఎలిజబెత్ను రక్షించడానికి దేవుడు పంపిన దూత ఇక్కడికి వచ్చాడు అని తెలియచేస్తూ ఈ పెయింటింగ్ను ఇక్కడ చిత్రీకరించారు. చివరి పెయింటింగ్ గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ మనం బైబిల్ నందు చదువుతాం కదా. ఆ రోజు బాప్తిస్ము ఇచ్చు యోహాను అతని తల్లి ఎలిజబెత్ ఈ గుహలోనే కొన్ని రోజులు నివసించారు. ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? జకర్యా దేవునికి ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు చెప్పబడింది, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పి. అది ఆ సన్నివేశం. తర్వాత ఇక్కడ చూస్తే తల్లి మరియా, యేసుక్రీస్తు ప్రభువు తల్లి మరియా ఎలిజబెత్ని సందర్శించడానికి ఇక్కడ వచ్చినట్టుగా ఇక్కడ ఈ పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో శిశువు అన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏ రోజు చంపని చెప్పాడు కదా, ఆర్డర్స్ కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. ఆ టైంలో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎలిజబెత్ అమ్మ చేతిలో ఉన్న యోహాన్ని రక్షించడానికి దేవదూతను పంపించాడు దేవుడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన సమయంలో 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని హేరోదు ఆజ్ఞాపించిన సమయంలో బాప్తిసం యోహాను కూడా పిల్లడే కదా, కేవలం 6 నెలలే పెద్దవాడు కాబట్టి అతన్ని కూడా చంపేయాలి, లెక్కైతే అతను చంపేయాలి. కానీ దేవుడు అతన్ని తన కార్యం గురించి పంపించాడు కాబట్టి యోహాను బ్రతికించాలనే ఉద్దేశంతో దేవదూతను పంపించి ఎలిజబెత్ అమ్మ, యోహాను, శిశువుగా ఉన్న యోహాను ఎక్కడున్నారు తాగడానికి. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపడానికి హేరోదు పంపిన సైనికులు బెత్లెహేముకు చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నారు. ఈ ఊరు యెరూషలేముకు మరియు బెత్లెహేముకు కూడా చాలా దగ్గరలో ఉంది. రాజైన హేరోదు అప్పటి రాజధాని అయిన యెరూషలేములో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతను 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపమని యెరూషలేములో నుండే ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది బెత్లెహేములో అనే విషయం మనందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపమని ఆజ్ఞాపించిన విషయం గురించి వ్రాయబడి ఉంది. ఆ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. ఈ వచనాన్ని చదివితే ఈ వచనంలో బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలలోనూ 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ హేరోదురాజు చంపించాడు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎన్ కరీం అనే ఈ ఊరు బెత్లెహేముకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక యెరూషలేం ఓల్డ్ సిటీ నుండి ఈ ఎన్ కరీం సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అంటే యెరూషలేము ఇక్కడికి కేవలం 10 కిలోమీటర్ల దూరమే అన్నమాట. కాబట్టి హేరోదు రాజు ఆజ్ఞను బట్టి ఈ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపడానికి సైనికులు వెదుకుతూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, యేసు ప్రభు వారి కన్నా బాప్తిసం ఇచ్చు యోహాను కేవలం 6 నెలలే పెద్దవాడు. అంటే ప్రభువారి కన్నా యోహాను కేవలం 6 నెలల ముందుగా జన్మించాడు. అంటే సైనికులు మగపిల్లల్ని చంపుతున్న ఆ రోజుల్లో బాప్తిసం ఇచ్చే యోహాను కూడా పసిపిల్లవాడే. కాబట్టి అప్పటి సైనికులు మగబిడ్డలను చంపడానికి ఈ ఎన్ కరీం వచ్చినప్పుడు సైనికులు ఈ ఊరు వస్తున్నారు అనే వార్త ఎలిజబెత్కు తెలియగానే ఈ గ్రామంలో తను నివసిస్తున్న ప్రదేశం నుండి కొండపై ఉన్న ఈ గుహ వద్దకు వచ్చి బాలుడైన యోహానుతో సహా ఇక్కడ దాక్కుంది. ఎందుకంటే ఆమెకు లేక లేక ముసలి వయసులో పుట్టిన యోహానును ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహలోనే ఎలిజబెత్ బాలుడైన యోహాను దాక్కున్నారు. ఆమె కొండ క్రింద ఉన్న తన ఇంటిలో అంటే ఈ ప్రదేశంలో నివసించేది. కానీ సైనికులు వచ్చిన ఆ రోజు ఎలిజబెత్ ఈ కొండపైకి వచ్చి యోహానుతో సహా ఈ గుహలో దాక్కుంది. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి మార్గాన్ని సరళం చేయడానికి పుట్టాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే
యోహాను కూడా తప్పనిసరిగా బ్రతికి తీరాలి. కాబట్టి సైనికులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని దూత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ గుహకు ఒక రాయిని అడ్డం పెట్టి ఇక్కడ బాలుడైన యోహానును ఎలిజబెత్ను సైనికులకు కనబడకుండా ఈ గుహను మూసివేశాడు అని ఈ ఊరి ప్రజలు నమ్ముతున్నారు. ఈ వార్త అప్పటి నుండి ఇక్కడ ప్రచారంలో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని క్రైస్తవ విశ్వాసులు కూడా విశ్వసిస్తున్నారు. లాజిక్గా ఆలోచిస్తే అప్పటికి యోహాను కూడా పసిపిల్లవాడే. కాబట్టి యోహాను వయసు ఎంత అని సైనికులకు తెలియకపోయినా అతనిని చంపడానికి మాత్రం వారు ఇక్కడికి వచ్చి ఉంటారు. యోహాను ఎలిజబెత్లు ఈ కొండపై ఉన్నారని సైనికులకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తే ఆ రోజుల్లో ఈ గ్రామాలలో నివసించే ప్రజలు చాలా తక్కువ మందే ఉంటారు. ఏ ఇంటిలో అయినా ఒక పాపగాని బాబుగాని పుడితే ఆ గ్రామమంతా వెంటనే తెలిసిపోతుంది. అంత తక్కువ జనాభా కలిగిన ఆ రోజుల్లో ముసలి వయసులో ఉన్న ఎలిజబెత్కు యోహాను పుట్టాడు అనే ఆశ్చర్యకరమైన విషయం గ్రామమంతా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ముసలి వయసులో పిల్లలు పుట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న సైనికులు ఎలిజబెత్ కుమారుడైన బాప్తిస్మం ఇచ్చే యోహానును చంపడానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ఉంటారు. జరిగిన ఈ సంఘటన గురించి బైబిల్ నందు వ్రాయకపోవచ్చు, కానీ ఇది జరిగే అవకాశం ఉంది కదా. ఈ చర్చ్ ముందు భాగం ఈ విధంగా ఉంది. హోలీల్యాండ్లో ఉన్న చర్చిలలో ప్రతి ప్రదేశంలోనూ అక్కడ ఏం జరిగిందో మనకి అర్థమయ్యే విధంగా కొన్ని చిత్రాలు పెయింట్ చేయబడి ఉంటాయి. మనం వాటిని చూడగానే ఆ ప్రదేశంలో ఏం జరిగిందో తేలికగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అనేక ప్రదేశాల నుండి ఈ పరిశుద్ధ ప్రదేశాలను చూడడానికి ఎంతోమంది ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉంటారు. వారి భాషలు వేరువేరుగా ఉంటాయి, కానీ చిత్రానికి ఏ భాష ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వేయబడిన ఏ పెయింటింగ్ను చూసినా ఈ ప్రదేశంలో ఏం జరిగిందో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. చరిత్రలో జరిగిన అనేక సంగతులు బైబిల్ నందు వ్రాయబడి ఉండలేదు. అలాగే ఆ రోజుల్లో జరిగిన ఈ సంఘటన గురించి కూడా బైబిల్ నందు వ్రాయబడలేదు. ఆ రోజు ఇలా జరిగింది అని ఈ సంఘటన గురించి ఇక్కడ స్థానిక ప్రజలు మరియు లోకల్ గైడ్ మనకు తెలియజేస్తారు. ఇదే విషయాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేశాను. ఆ రోజు ఈ అద్భుత సంఘటన ఇక్కడే జరిగింది కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ నిర్మించి ఇక్కడ ఈ చిత్రాలను పెయింట్ చేశారు. ఇప్పుడు ఈ చర్చ్ పై ఉన్న చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. పైన ఈ చర్చ్ లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా కొన్ని పెయింటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. హోలీల్యాండ్ టూర్కి చాలా మంది వస్తారు, కానీ గ్రామం మధ్యలో ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టిన ప్రదేశానికి ఎక్కువ మంది వెళ్తారు. కొండపై ఉన్న ఈ చర్చ్ వద్దకు తక్కువ మంది వస్తారు, ఎందుకంటే కొండపైకి నడవాలంటే సమయం పడుతుంది. పైగా ముసలివారికి పైకి నడవడం చాలా కష్టం. కాబట్టి కొద్దిమంది మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి వెళ్తారు. టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి ఎందుకని రాలేరు అంటే, మనం టూర్లో ఇక్కడ ఉండేది కేవలం కొన్ని రోజులే, కానీ మనం చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రదేశాలను తక్కువ రోజులలో తక్కువ సమయంలో ఒకే టూర్లో మనం చూడలేం. అందుకనే ఈ ప్రదేశానికి అవకాశం ఉన్న కొద్దిమంది మాత్రమే వస్తారు. కానీ మేము మాత్రం మాతో టూర్కి వచ్చిన వారికి ప్రతి టూర్లో ఎన్ని ప్రదేశాలు చూపించగలిగితే అన్ని ప్రదేశాలు చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి మాతో టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తారు. ఇక్కడ స్టాచ్యూలు చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఈవిడే ఎలిజబెత్ అమ్మ, ఈవిడ ప్రెగ్నెంట్ కనబడుతుంది కదా. యేసు ప్రభు వారి తల్లి మరియా, ఈవిడ కూడా అప్పుడే దేవదూత చేత అనౌన్స్ చేయబడిన సమయం. వీళ్ళిద్దరు కలుసుకున్న చిత్రపటం కనబడుతుంది కదా. ఇది ఎన్కరీం అనే ఊరు. 2026 జూన్ నెల చివరి వారంలో ఉన్న టూర్లో మీరు కూడా హోలీల్యాండ్ టూర్కి మాతో రావాలనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. అయితే మీకు పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి, ఇది గమనించండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ అయిన వారికి, గతంలో హోలీల్యాండ్ వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం వీసా ఇస్తుంది అనే విషయాన్ని కూడా దయచేసి గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు.